మన్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న సంస్థ అంటే శ్రీ నృసింహ సేవ వాహిని సంస్థనే. గత సంవత్సరం వరదల సమయంలో సామాన్య ప్రజానికంతో పాటు వరదల కారణంగా ఆహారం దొరకని స్థితిలో గోమాతలు గోస చూసి చెలించి గోమాతలను సంరక్షించాలని తలచి సుందరమైన గోశాలను నిర్మాణం చేసి గోరక్షణ కొరకు కంకణం కట్టుకున్నది శ్రీ నృసింహ సేవ వాహిని సంస్థ. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ గోవు ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో మన భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని నిర్మించి 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రారంభం రోజు ఎంతో మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి స్వామివారిని గోమాతలను దర్శనం చేసుకున్నారని, అలాగే కోదాడకు చెందిన జొన్నలగడ్డ రమణ స్వామి నరసింహ వేషధారణతో భక్తులను అలరింపచేయగా గోకులంలో చిన్నారులు నాట్యాలతో భక్తులను ఓలలాడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, ట్రస్టీ శ్రీధర్ స్వామి, వేద పండితులు శ్రీనివాస్ శర్మ, నవీన్, పవన్ కుమార్ శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.